వెల్కమ్ టు ట్రెండింగ్ వింధ్యాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి పల్లెటూరి స్టైల్లో వెల్లుల్లి కారం ఎలా చేయబోతున్న పదార్థాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 గ్రామ్స్ ఎండుమిర్చి అయితే తీసుకున్నాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని కొంచెం దాన్ని వేడి చేసుకుంటాం. మనమైతే స్టవ్ స్విమ్లో పెట్టుకొని మిర్చిని ద్వారగా వేయించుకోవాలన్నమాట. కొంచెం మాడిపోకుండా ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది కదా. మిర్చిని అయితే ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం ఆరనిద్దాం. తర్వాత ప్రాసెస్ కోసం కావాల్సిన ఐటమ్స్ని మనం రెడీ చేస్తాం. ఫ్రెండ్స్, 50 గ్రాములు ధనియాలు వేయించి తీసుకున్నాం. జీలకర్ర 4 టేబుల్ స్పూన్స్ అండ్ 5 or 6 వెల్లుల్లి తీసుకున్నాం. కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ధనియాలు అయితే ఈ విధంగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం. జీలకర్ర కూడా ద్వారగా వేయించుకోవాలి. ఇలా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని కూడా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇలా వేగిపోయింది. స్టవ్ కట్టేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని రోట్లో ఎలా దంచుకోవాలో చూసేద్దాం. చూసారుగా, ఇక్కడ వేయించుకున్నవి రోట్లో యాడ్ చేసి బాగా మెత్తగా దంచుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తగా దంచేసుకోవాలి. మంచి టేస్ట్ కోసం ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే యాడ్ చేసుకుందాం. చింతపండు యాడ్ చేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. మనకి కారం డ్రైగా బాగా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోకుండా పాయలు చేసి తీసుకోవాలి. ఇలా చిన్నులపాయలు యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా దంచుకుందాం. చూసారుగా, ఫైనల్లీ కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంది. దీంట్లో చింతపండు పులుపు తినే వాళ్ళైతే చింతపండు యాడ్ చేసుకోండి, లేకపోతే చింతపండు స్కిప్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. కొన్ని ఏరియాల్లో దీన్ని మార్పుడి కారం అని కూడా అంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండింగ్ వింధ్యా. Please support me. Bye guys.